నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నా పేరు వీరశంకర్రావు అండి. అన్నందేవులు వీరశంకర్రావు అండి. ఓకే. ఏ ఊరు మీది? కేశవరం అండి. ఓకే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఓకే. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? యాండి వైసీపీయే గెలుస్తుంది. ఇక్కడ చేసిన నాయకుడు తోట తిరుమతులు గారు వైసీపీలో ఎమ్మెల్సీగా వచ్చి ఆయన చేసిన పనులు అద్భుతమైన పనులు చేశాడండి. ఇక్కడ మరీ కుళ్ళిపోయిన రోడ్లన్నీ కూడా చాలా మనం ప్రతి ఒక్కరైతే కూడా క్యారేజీ పట్టుకుని గొట్టమ్మటం నడవలేని పరిస్థితిలో మెయిన్ రోడ్డు మీద సైకిల్ పెట్టేసి వస్తే ఇక్కడ ఈ చేతులతో పట్టుకెళ్ళాక క్యారేజీలు తినని రోజులు కూడా ఉన్నాయండి ఇక్కడ. అలాంటి రోజుల్లో ఈ లేకుండా ఈ రోజున మాకు తిరుమతులు గారు వచ్చిన తర్వాత మాకు చాలా అద్భుతమైన పనులు చేసి చాలా ఇదిగా చేశాడండి. మాకు ఇవాళ మోటార్ సైకిల్ చిన్న కార్లు కూడా వెళ్ళిపోయి అంత ఇదిగా చేశాడండి ఆయన తోట తిరుమతులు గారు మాకు. అదే జోగేశ్వరరావు గారండి ఈ రోడ్లు పోయటానికి ఎన్నిసార్లు ఎన్ని ట్రిప్పులు మట్టి అడిగినా సరే కేశవరంలో జగ్గా చెరువండి, మాడే చెరువండి, పోతురా చెరువండి 3 చెరువులు మట్టి తొలగిపోడు కానివ్వండి ఎవరికి ఒక్క రైతుకి ఒక్క ట్రిప్పు మట్టే లేదండి ఆయన. ఈ ఏళ్ళ తోట తిరుమతులు గారు ఎమ్మెల్సీగా వచ్చి ఇవాళ మాకు ఇన్ని పనులు చేశాడంటే అండి ఈ పొలంలో రోడ్లే కాకుండా అండి గ్రామంలో రోడ్లు కూడా చాలా ఇదిగా పోసి చాలా సంతోషంగా ప్రజలందరినీ కూడా సిమెంట్ రోడ్లు అయిపోయి చాలా ఇదిగా చేశాడండి మాకు. తోట తిరుమతులు గారు లేకపోతే ఇవాళ మా కేశవరం కుళ్ళిపోయే ఉండండి ఇప్పుడు కూడానే. ఒక ట్రిప్పు మట్టి బొత్తిగా నడవలేని రోడ్లో కూత అంతా ఇలా పోద్దామని చెప్పేసి ఒక ట్రాక్టర్ పట్టుకెళ్ళండి, నా సొంత ట్రాక్టర్ అండి. ఒక ట్రాక్టర్ మట్టి దీంట్లో ఏంటంటే అక్కడ నడిచి జనం పడిపోతున్నారు, అందులో వేయాలంటే నీ ట్రాక్టర్లో మట్టి పోసే అవసరం ఎవరికే లేదు ఇక్కడ పొయ్యం మా ఎల్లికాడికి వెళ్తా తప్ప నీకు పోయవలసిన పని లేదని చెప్పి పబ్లిక్గా తిట్టాడండి ఆయన. నీకు పోయవలసిన అవసరం ఏంటి, ఎందుకు పోయాలన్నాడండి. ఎందుకు పోయాలంటే రోడ్డు నడవలేకపోతున్నారా అక్కడ ట్రిప్ మట్టి నేను ఉత్తిని నాట సొంత ట్రాక్టర్ పట్టుకెళ్ళి ఉత్తిని పోద్దామని చెప్పి ట్రాక్టర్ పట్టుకెళ్తే దాంట్లో లోడ్ కూడా చేయలేదండి అతను. ఇప్పుడు వైసీపీ నుంచి మీరు లబ్ధి పొందిన పథకాలు ఏమున్నాయి? వైసీపీ నుంచి సార్ నేనైతే మా కుర్రోడు చదువు నిమిత్తం 70,000 పొందానండి అండి. అలాగే నాకు వ్యవసాయ రుణం ప్రత్యేకంగానే 2,06,000 వచ్చిందండి నాకు వ్యవసాయ రుణం మొత్తం అంతా కలిసండి 2,06,000 రూపాయలు వచ్చిందండి నాకు. నేను వైసీపీకే ఓటేస్తానండి. నా నుంచే కాకుండా అలాగే ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోని కూడా ఈ లబ్ధి పొందిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారండి. ఎవరైనా సరే వైఎస్ఆర్కి వేస్తామండి. తర్వాత తోట తిరుమతులు గారు చేసిన సేవకి మొత్తం ఊరంతా కూడా వన్ సైడ్ చేస్తారండి పని అందులో. ఓకే.